కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉంది పాలన? కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉందంటే అట్లా మామూలుగా ఉంది, ఉరకకుండా ఆగకుండా అన్నట్టు ఉంది. అంటే ఉరకకుండా ఆగకుండా అన్నట్టు ఉంది. ఏం పనులు అయితే లేవంట? ఏమన్నా రైతు బంధు చేస్తామంటుండు, ఏం వేస్తుండు? దసరాకి వేస్తాడు, సంక్రాంతికి వేస్తాడు, ఇవాళ 26 జనవరికి అన్నాడు. ఇంకేం వేస్తాడు ఆ కేసీఆర్? అదేగా 26 అవును, అదే అన్నాడు అట్లా. ఏం చెప్పట్లా ఎత్తా అని ఈయనని అదే అంటున్నాడు కదా, రోజులు మారుస్తూ ఉండు. సంక్రాంతికి అన్నాడు, దసరాకి అన్నాడు, మళ్ళీ ఇప్పుడు 26 అంటాడు. మరి ఇప్పుడు మళ్ళీ న్యూస్లో ఏం చెప్తాడు మళ్ళీ ఈరోజు అట్లా. మరి రానున్న రోజులు ఏం చేయడంట మంచి? ఇప్పటి వరకు ఏం మంచి చేయలేదంట. ఏం చేసిండు? ఫ్రీ బస్సులు పెట్టిండు, అది ఎందుకు? అదేం అవసరం లేదు అసలు. మరి 500 గ్యాస్ ఇస్తా అంటుండో, ఉచిత కరెంట్ ఉందండు, 200 యూనిట్లు ఇస్తాం, అదొకటి చేసిండు. అదొకటి బెనిఫిట్ అనుకో, 200 యూనిట్లు అదొక బెనిఫిట్ అవుతుంది. కానీ ఈ ఫ్రీ బస్సులు అంత బాగాలే అసలు. పనికి వచ్చిన వాళ్ళు, పనికి రాని వాళ్ళు అందరూ ఎక్కుతారు. ఇదే కదా. మరి రానున్న రోజులు ఏమైనా చేస్తారంట మంచి? చెప్పలేం మీకు ప్రభుత్వం ఇట్లానే ఇప్పటికి దాదాపు సంవత్సరంకి వస్తుంది అట్లా. ఇంకా అంటే రానున్న రోజుల్లో ఇంకేం చేస్తే మంచిది అనుకుంటున్నారు? చేయాలి, వాగ్దానాలు ఇచ్చి నేను ఇచ్చినా చేయాలి కదా, పూర్తి చేయాలి కదా. ఏవో చాలా మంది సర్పంచ్ ఎన్నికల కోసమే మళ్ళీ మాటలు చెప్తున్నట్టున్నారు కదా. చెప్పలేము మరి, ఇప్పుడు ఎలక్షన్స్ వరకు అట్లా గిట్ట ఉంటుంది కదా. సర్పంచ్ ఎలక్షన్స్ కోసమే ఇట్లాంటి మాటలు చెప్తున్నాని ఉంటుంది. మరి ఈ ఎలక్షన్స్ అయిపోయే వరకు చేస్తాడా, దాని తర్వాత చేస్తాడా తెలియదు. మరి గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది? అప్పుడు బాగా రైతు బంధు కరెక్ట్గా పడ్డది టైం టు టైం. మరి ఆయన పాలన బాగాలేదనే కదా ఓడగొట్టి ఎన్నో పెట్టుకుంది. చూడాలని చూడాలని వీళ్ళ ప్రభుత్వం ఎట్లుంటుందని చూసిరు. కానీ ఈ కొద్ది రోజులకే కొంచెం తేడా కనిపిస్తుంది అసలు. సంవత్సరం తేడా కనిపిస్తుంది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా కనిపిస్తుంది. మరి రానున్న రోజులు వచ్చే అవకాశం ఉందంట మళ్ళీ? చెప్పలేము, అది ముందు ఎలా చెప్పగలుగుతాం. ఇప్పటి వరకైతే చాలా వరకు అయితే నచ్చట్లేదు. ఈ 4 సంవత్సరాలు ఏదైనా మార్చొచ్చు మరి చెప్పలేము. ఇక వాళ్ళు మళ్ళీ ముందు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చి అట్లాంటి టైంలో ఏమైనా మార్చి చెప్పలేం. కానీ ఇప్పటికైతే ఇక మామూలుగా ఉంది. సరే అన్న, ఇప్పుడు గెలిచే ముందు నాయకులందరూ ఇళ్ళకి వచ్చారు, నాకు ఓట్లు అని చెప్పారు. మరి ఇప్పుడు వస్తున్నారా? మీ పరిస్థితులు ఎట్లున్నాయి ఏంది కనుక్కోవడానికి ఏమైనా వస్తున్నారా? ఎవరు వస్తారు? ఎవరు రారు. వాళ్ళు గెలిచేంత వరకే వాళ్ళు వస్తారు, తిరుగుతారు అని. అదే గెలిచే వరకు ఇల్లు తిరుగుతారు. మరి గెలిచినాక ఎందుకు తిరగరంటే? రారు. అప్పుడు అలా అవసరం, ఓటింగ్ రావాలని అవసరం, తిరుగుతారు. కానీ ఇప్పుడు ఎవరు రారు. మాకు ఈ సమస్య ఉందని చెప్పుకున్నా కానీ సరేలే అంటారు అని ఉంటుంది. రాకపోతే రాకపోయారు, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. మరి అదే చేస్తలేరు, ఎందుకు చేయట్లేదు అసలు. మరి వాటి గురించి మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటారు? మరి ఇప్పుడు ధరలు ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా పెరిగినాయి అంటావా, తగ్గినాయి అంటావా? కూరగాయలు కానీ, పప్పులు ఉప్పులు కానీ అవన్నీ ఎట్లా ఉన్నాయి రేట్లు? ఇక మామూలుగా ఉన్నాయి, ఏదో విధంగానే ఉన్నాయి. పర్లేదు, అట్లా నడుస్తుంది. ఇక అది పంట బలంగా, పంట ఎక్కువ వస్తే తగ్గుతుంది, తక్కువ వస్తే పెరుగుతుంది. దాని యావరేజ్ ఏం చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఏంటో ఒక రేట్ అనేది ఉండాలి దేనికైనా. అట్లా ఏదో ఒక ఉద్యోగానికి జీతం ఉన్నట్టు ఏదో ఒక రేటు అనేది ఉండాలి. కానీ ఉండదు దానికి, చెప్పలేం. ఎందుకంటే అది పంట, అది ఎక్కువ వచ్చినప్పుడు తగ్గుతుంది, తక్కువ వచ్చినప్పుడు పెరుగుతుంది. దానికి ఒక రేట్ అనేది ఉండదు. కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉంది పాలన? కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉందంటే అట్లా మామూలుగా ఉంది, ఉరకకుండా ఆగకుండా అన్నట్టు ఉంది. అంటే ఉరకకుండా ఆగకుండా అన్నట్టు ఉంది. ఏమన్నా రైతు బంధు చేస్తామంటుండు, ఏం వేస్తుండు? దసరాకి వేస్తాడు, సంక్రాంతికి వేస్తాడు, ఇవాళ 26 జనవరికి అన్నాడు. ఇంకేం వేస్తాడు ఆ కేసీఆర్? అవును, అదే అన్నాడు అట్లా. ఏం చెప్పట్లా ఎత్తా అని ఈయనని? అదే అంటున్నాడు కదా, రోజులు మారుస్తూ ఉండు. సంక్రాంతికి అన్నాడు, దసరాకి అన్నాడు, మళ్ళీ ఇప్పుడు 26 అంటాడు. మరి ఇప్పుడు మళ్ళీ న్యూస్లో ఏం చెప్తాడు మళ్ళీ ఈరోజు అట్లా. మరి రానున్న రోజులు ఏం చేయడంట మంచి? ఇప్పటి వరకు ఏం మంచి చేయలేదంట. ఏం చేసిండు? ఫ్రీ బస్సులు పెట్టిండు, అది ఎందుకు? అదేం అవసరం లేదు అసలు. మరి 500 గ్యాస్ ఇస్తా అంటుండో, ఉచిత కరెంట్ ఉందండు, 200 యూనిట్లు ఇస్తాం, అదొకటి చేసిండు. అదొకటి బెనిఫిట్ అనుకో, 200 యూనిట్లు అదొక బెనిఫిట్ అవుతుంది. కానీ ఈ ఫ్రీ బస్సులు అంత బాగాలే అసలు. పనికి వచ్చిన వాళ్ళు, పనికి రాని వాళ్ళు అందరూ ఎక్కుతారు. ఇదే కదా. మరి రానున్న రోజులు ఏమైనా చేస్తారంట మంచి? చెప్పలేం మీకు ప్రభుత్వం ఇట్లానే ఇప్పటికి దాదాపు సంవత్సరంకి వస్తుంది అట్లా. ఇంకా అంటే రానున్న రోజుల్లో ఇంకేం చేస్తే మంచిది అనుకుంటున్నారు?
చేయాలి, వాగ్దానాలు ఇచ్చి నేను ఇచ్చినా అవి చేయాలి కదా, పూర్తి చేయాలి కదా. ఏమో చాలా మంది సర్పంచ్ ఎన్నికల కోసమే మళ్ళీ మాటలు చెప్తున్నట్టున్నారు కదా. చెప్పలేము మరి, ఇప్పుడు ఎలక్షన్స్ వరకు అట్లా గిట్ట ఉంటుంది కదా, సర్పంచ్ ఎలక్షన్స్ కోసమే ఇట్లాంటి మాటలు చెప్తున్నాని ఉంటుంది. మరి ఈ ఎలక్షన్స్ అయిపోయే వరకు చేస్తాడా, దాని తర్వాత చేస్తాడా తెలియదు. మరి గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది? అప్పుడు బాగున్నది, రైతు బంధు కరెక్ట్గా పడ్డది టైం టు టైం. మరి ఆయన పాలన బాగాలేదనే కదా ఓడగొట్టి ఎన్నో పెట్టుకుంది. చూడాలని చూడాలని వీళ్ళ ప్రభుత్వం ఎట్లుంటుందని చూసిరు, కానీ ఈ కొద్ది రోజులకే కొంచెం తేడా కనిపిస్తుంది. అసలు సంవత్సరం తేడా కనిపిస్తుంది, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా కనిపిస్తుంది. మరి రానున్న రోజులు వచ్చే అవకాశం ఉందంట మళ్ళీ? చెప్పలేము, అది ముందు ఇలా చెప్పగలుగుతాం. ఇప్పటి వరకైతే చాలా వరకు అయితే నచ్చట్లేదు. ఈ 4 సంవత్సరాలు ఏదైనా మార్చొచ్చు మరి చెప్పలేము. ఇక వాళ్ళు మళ్ళీ ముందు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చి అట్లాంటి టైంలో ఏమైనా మార్చి చెప్పలేము, కానీ ఇప్పటికైతే ఇక మామూలుగా ఉంది. సరే అన్న, ఇప్పుడు గెలిచే ముందు నాయకులందరూ ఇళ్ళకొచ్చారు, నాకు ఓట్లు అని చెప్పారు. మరి ఇప్పుడు వస్తున్నారా? మీ పరిస్థితులు ఎట్లున్నాయి ఏంది కనుక్కోవడానికి ఏమైనా వస్తున్నారా? ఎవరు వస్తారు? ఎవరు రారు, వాళ్ళు గెలిచేంత వరకే వాళ్ళు వస్తారు, తిరుగుతారు అని. అదేంది, గెలిచే వరకు ఇల్లు తిరుగుతారు, మరి గెలిచినాక ఎందుకు తిరగరంటే? రారు, అప్పుడు అలా అవసరం, ఓటింగ్ రావాలని అవసరం, తిరుగుతారు. కానీ ఇప్పుడు ఎవరు రారు. మాకు ఈ సమస్య ఉందని చెప్పుకున్నా కానీ సరేలే అంటారు అని ఉంటుంది. రాకపోతే రాకపోయారు, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. మరి అదే చేస్తలేరు, ఎందుకు చేయట్లేదు అసలు. మరి వాటి గురించి మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటారు? మరి ఇప్పుడు ధరలు ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా పెరిగినాయి అంటావా, తగ్గినాయి అంటావా? కూరగాయలు కానీ పప్పులు ఉప్పులు కానీ అవన్నీ ఎట్లా ఉన్నాయి రేట్లు? ఇక మామూలుగా ఉన్నాయి, ఏదో విధంగానే ఉన్నాయి. పర్లేదు, అట్లా నడుస్తుంది. అట్లా అది పంట పరంగా పంట ఎక్కువ వస్తే తగ్గుతుంది, తక్కువ వస్తే పెరుగుతుంది. దాని యావరేజ్ ఏం చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఏంటంటే ఒక రేట్ అనేది ఉండాలి దేనికైనా, అట్లా ఏదో ఒక ఉద్యోగానికి జీతం ఉన్నట్టు ఏదో ఒక రేటు అనేది ఉండాలి, కానీ ఉండదు దానికి చెప్పలేం. ఎందుకంటే అది పంట, అది ఎక్కువ వచ్చినప్పుడు తగ్గుతుంది, తక్కువ వచ్చినప్పుడు పెరుగుతుంది, దానికి ఒక రేట్ అనేది ఉండదు.